తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోళ్లే కాదు రాళ్లు కూడా పగిలే ఎండలు వణుకు పుట్టిస్తున్నాయి. ప్రతి ఏటా నమోదయ్యే రెంటచింతల రికార్డులను ఈసారి పిడుగురాళ్ల బద్దలు కొట్టింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఉక్కపోతకు తోడు కరెంటు కోతలతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం నిప్పుల కొలిమిలా మారింది. ఉదయం 8 కాకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వారం రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ప్రజల్ని వణికిస్తున్నాయి. 45 డిగ్రీల నుంచి మొదలైన ఉష్ణోగ్రతలు ఏకంగా 48 డిగ్రీలు దాటిపోయాయి. 15 ఏళ్ల చరిత్రలో పిడుగురాళ్లలో ఇలాంటి భయానక పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము పుట్టిన దగ్గర నుంచి ఎండ తీవ్రతను ఇంతవరకు మేము చూడలేదు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు ఈ ఎండ తీవ్రతకు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇంట్లో ఉండలేకపోతున్నాం, బయట ఉండలేకపోతున్నాం. ఈ ఎండకి అసలు ఈ ఉక్కకి, ఈ వడగాళ్ళకి మనుషులు చాలా ఇదైపోతున్నారు. సాధారణంగా పల్నాడు జిల్లా రెంటచింతల అత్యధిక ఉష్ణోగ్రతలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. కానీ ఈ ఏడాది మాత్రం పిడుగురాళ్ల రాష్ట్రంలోనే హాట్స్పాట్ గా మారింది. అత్యవసర పనులపై బయటకు వెళ్లాలంటేనే జనం వణికిపోతున్నారు. హెల్మెట్లు, తలకు ముసుగులు వేసుకుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇళ్లకు చేరుకుంటున్నారు. వాతావరణ పొజిషన్ చూస్తే బీదట్టంగా ఉంది. గాలులు, వడగాలులు ఇంతకుముందు ఎప్పుడు లేవు ఈ ఎండలు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే పాపం కొంతమంది బయటకు రావద్దని అంటున్నారులే కానీ పొలం పని చేసుకునే వాళ్ళు వీళ్ళంతా అల్లాడిపోతున్నారు. పిడుగురాళ్ల శివారులో ఉన్న సున్నపురాయి క్వారీలు, సున్నపు బట్టీలు, సిమెంట్ పరిశ్రమల వల్ల ఇక్కడి వాతావరణంలో వేడి విపరీతంగా పెరుగుతోంది. దీనికి తోడు బైపాస్ నిర్మాణాల కోసం ఇటీవల చెట్లను తొలగించిన అధికారులు మళ్లీ వాటి పెంపకంపై దృష్టి పెట్టలేదు. ఇవన్నీ ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. వడగాలులు, ఎండ సెగలకు తోడు కరెంటు కోతలు పిడుగురాళ్ల ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అప్రకటిత విద్యుత్ కోతలతో గంటల తరబడి కరెంటు పోతుండటంతో జనం నరకం చూస్తున్నారు. దీంతో ఇంట్లో ఉండలేక బయటకు రాలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. 12 గంట టైంలో చూస్తే 48-49 డిగ్రీల ఎండ ఇంతవరకు జీవితంలో ఎప్పుడు నేను చూడలేదండి. ఆ ఎండ దెబ్బకి ఇళ్లలో ఉండలేకపోతున్నాము, అలా అని బయటికి రాలేకపోతున్నాం. ఈ మధ్యలో ఒక్కోసారి కరెంటు పోవటం చాలా ఇబ్బందిగా ఉంది. ఒక్కొక్కటికి చాలా జీవితం అంటే కష్టంగా అనిపిస్తుంది అనమాట. అసలు ఉంటదా పోయిద్ది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఆయాసంతో మనిషికి ఆ ఒక్కపోతకి ఊపిరి పీల్చుకొని చాలా కష్టంగా, తీవ్రంగా అనిపిస్తుంది. మరో వారం రోజుల పాటు ఎండ తీవ్రత ఇలాగే ఉంటుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.